శ్రీమాత్రే నమః. తెలిసి తెలియక తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వర్తిస్తుందా? దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తల్లిదండ్రులు చేసిన మంచి చెడుల ఫలితాన్ని పిల్లలు అనుభవించాల్సి వస్తుందా? ఒకప్పుడు ఒక గొప్ప తపస్వి తన ఆశ్రమంలో నివసించేవారు. ఒకరోజు అతని భార్య అతడిని అడిగింది, స్వామి, తల్లిదండ్రులు చేసిన మంచి చెడుల యొక్క ఫలితాలను పిల్లలు అనుభవించాల్సి వస్తుందా అని. అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాడు, దేవి, నేను నీకు ఒక పురాణ కథను చెబుతాను. దీన్ని విన్న తర్వాత నీకు అర్థమవుతుంది తల్లిదండ్రులు పనుల ఫలితంగా పిల్లల పరిస్థితి ఎలా మారుతుందో అని. అప్పుడు ఆ మహాత్ముడు కథను చెప్పడం ప్రారంభించాడు. ఓ దేవి, ఇది పురాతన కాలంలో జరిగిన విషయం. ఒక ఊరిలో ఒక పేద మనిషి ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. రోజంతా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడు తనకు వచ్చిన సంపాదనతో కొంత డబ్బుని ప్రతిరోజు దానం చేసేవాడు. మిగతా డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అతడు ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో 3 సభ్యులు, భర్త, భార్య, కుమారుడు. కానీ కాలక్రమేణా ధరలు పెరగడంతో కుటుంబ పోషణ కష్టమైంది. ఒకరోజు అతడి కుమారుడు తన తండ్రిని ఇలా అడిగాడు, నాన్న, నీకు వచ్చే సంపాదనలో మీరు ఎందుకు దానం చేస్తున్నారు? మనమే ఎంతో కష్టంతో జీవిస్తున్నాము, అలాంటిది మీరు ఎందుకు దానం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి తల్లిని చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ఆ తల్లి చెప్పింది, నాన్న, అలాంటిదేమీ లేదు. మీ నాన్నగారు రోజు సంపాదించిన దాంట్లో కాస్త దానం చేస్తారు. అది నీకోసమే, ఇతరుల కోసం కాదు అని చెప్పింది. కానీ ఆ అబ్బాయి చిన్నవాడైన కారణంగా అసలు దీని అర్థం తెలుసుకోలేకపోయాడు. ఆ పెద్ద మనిషి కుమారుడు నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు అతనికి 16 సంవత్సరాలు ఉన్నాయి. ఒకరోజు సాయంత్రం ఆ పేదవాడు పనిని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఒక గేదె తారసపడింది. అంటే అతనిపై దాడి చేసింది. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. తండ్రి మరణ వార్త విన్న కుమారుడు అలాగే అతని భార్య ఎంతో దుఃఖించారు. ఒకరోజు ఆ బాబు తన తల్లిని అడిగాడు, అమ్మా, నాన్న చనిపోయారు. ఆయన ఉన్నప్పుడు ఎక్కువగా ఏమీ సంపాదించలేదు. తనకు వచ్చే జీతంలోనే మిగిలిన వాళ్ళకి దానం చేస్తూ ఉండేవాడు. మనకంటూ ఏమీ మిగల్చలేదు. కానీ ఇప్పుడు మనం ఎలా బతుకుతాం? మన కడుపు ఎలా నిండుతుంది అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి కొడుకును చూస్తూ చెప్పింది, పేదరికంలో ఉన్న ఇంట్లో వారికి ఎవరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రారు. కేవలం ఆ భగవంతుడు తప్ప ఎవరూ మనకు తోడుండరు అని చెప్పింది. దాంతో ఆ కుమారుడు చెప్పాడు, అమ్మా, అలా అనుకోవద్దు. నేను ఇప్పుడే యమధర్మరాజు దగ్గరికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి మన పేదరికం చూపించి మన తండ్రిని మనకు అప్పగించమని నేను వేడుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న తల్లి వద్దు అని నివారిస్తుంది. అలా వెళ్ళడం మనకు సాధ్యం కాదు అని చెప్పింది. కానీ అతడు తన తల్లి మాటను వినిపించుకోలేదు. ఒకరోజు ఆ పెద్ద మనిషి భార్య తన కుమారుడిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి గ్రామంలో పని కోసం వెళ్ళింది. అప్పుడు కుమారుడు తన తండ్రిని తీసుకువచ్చేందుకు తల్లికి తెలియకుండా యమధర్మరాజు వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అలా అతడు నడవడం ప్రారంభించాడు. కొంతసేపు నడిచిన తర్వాత అతనికి అలసట వేసింది. దాంతో అతడు ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. దాంతో అప్పుడు ఆ చెట్టు మానవ స్వరంతో చెప్పింది, బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత అలసిపోయావు అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, నేను ఒక పేద కుటుంబంలో జన్మించాను. నా తండ్రిని తీసుకువచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని అన్నాడు. అప్పుడు అదంతా విని ఆ చెట్టు చెప్పింది, బాబు, నేను ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నిలబడి ఉన్నాను. కానీ నా ఒక్క ఆకు కూడా నేలపై పడడం లేదు. నా కొమ్మలు ఎప్పుడూ ఎండిపోవు. నా గత జన్మ పాపం ఏమిటో యమధర్మరాజును అడిగి రా. ఇంకా ఎన్నేళ్ళు ఇలా నిలబడాల్సి వస్తుందో అని అడుగు. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, సరే, నేను ఖచ్చితంగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయమై అడుగుతాను అని చెప్తాడు. తర్వాత అబ్బాయి అలా చెప్పి ముందుకు నడవడం ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పాము దారిలో అతడికి కనిపించింది. ఆ పామును చూసి భయంతో వణికిపోయి అతడు పారిపోతుండగా ఆ పాము మానస్వరంతో చెప్పింది, బాబు, భయపడకు. నువ్వు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి తన చేతులు జోడించి, ఓ నాగరాజా, నేను ఒక పేదవాడి కుమారుణ్ణి. నా తండ్రిని తీసుకువచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని చెప్పింది. అది విని అప్పుడు ఆ పాము చెప్పింది, బాబు, యమధర్మరాజు వద్దకు వెళ్ళినప్పుడు నా కోసమే ఒక ప్రశ్న అడుగుతావా? నేను చాలా ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను, కానీ కదలలేకపోతున్నాను. నా శరీరం ప్రాణం ఉన్నా నేను కదలలేను. నా గత జన్మ పాపం ఏమిటో నీవు దయచేసి ఆ యమధర్మరాజును అడిగి తెలుసుకుంటావా అని అన్నది. అప్పుడు ఆ అబ్బాయి, సరే, నేను నీ ప్రశ్నకు తప్పకుండా యమధర్మరాజు గారిని అడుగుతాను అని చెప్పాడు. అలా చెప్పి ఆ అబ్బాయి ముందు నడవసాగాడు. అలా వెళ్తూ వెళ్తూ దారి మార్గంలో ఒక రైతుని కలిశాడు.
రైతు అడిగాడు, బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చాలా మృదువుగా సున్నితంగా కనిపిస్తున్నావు. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నాడు. అప్పుడు ఆ బాబు చెప్పాడు, నేను ఒక పేద మనిషి కుమారుణ్ణి. నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకు యమధర్మరాజు గారి దగ్గరకు వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ రైతు చెప్పాడు, బాబు నువ్వు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నావు కదా, అప్పుడు యమధర్మరాజు గారిని కలిసినప్పుడు నా కోసమై ఒక ప్రశ్న అడుగు. నేను ఇక్కడ ఎంతో కాలంగా ఒక బావిని తవ్వుతున్నాను ప్రయాణికుల దాహం తీర్చడానికి. కానీ ఇప్పటి వరకు ఇందులో నుంచి నీళ్లు రావటం లేదు. ఇంత లోతుగా తవ్వినా నా మునుపటి జన్మలో నేను ఏం పాపం చేశాను, అందుకే నీళ్లు రావటం లేదు. అసలు ఇందులో నీళ్లు ఎందుకు రావటం లేదు? ఏం చేస్తే నీళ్లు వస్తాయో తెలుసుకొనిరా అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, సరే నేను ఖచ్చితంగా నీ ప్రశ్నను యమధర్మరాజు గారి వద్దకు వెళ్ళి అడుగుతాను అని అన్నాడు. అలా చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళసాగాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక పెద్ద చెరువు కనిపించింది. అప్పుడు ఆ అబ్బాయి చెరువు ఒడ్డుకు వెళ్ళి నీళ్లు తాగడం ప్రారంభించాడు తన దాహం తీర్చుకోవడానికి. అప్పుడు ఆ సమయంలో ఆ చెరువులో ఒక బాతు కనిపించి ఇలా అడిగింది, బాబు నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, నేను ఒక పేదవాడి కుమారుణ్ణి. నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకు యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నాను అని అన్నది. అప్పుడు ఆ అబ్బాయితో బాతు మాట్లాడుతూ, బాబు ఒక ప్రశ్నకు యమధర్మరాజు గారిని అడుగుతావా? నేను చాలా కాలంగా ఈ చెరువులో తేలుతూ తిరుగుతున్నాను. చాలా ఏళ్ళు గడిచిపోతున్నాయి. కానీ నేను ఎప్పటి నుండో చెరువులోనే ఉంటున్నాను. నా మునుపటి జన్మలో నేను ఏ పాపం చేశానో దీనివల్ల నేను ఈ జన్మలో ఈ చెరువులోనే ఉంటున్నాను. దీనికి గల కారణం ఏమై ఉంటుందో ధర్మరాజు గారిని అడిగి తెలుసుకుని వస్తావా అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి సరే నేను ఈ ప్రశ్నకు ఖచ్చితంగా యమధర్మరాజు గారి వద్ద అడుగుతాను అని చెప్పి ఆ అబ్బాయి ముందుకు నడవసాగాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత చెరువుకి మరోవైపున చేరుకున్నాడు. అప్పుడు అక్కడ చూశాడు, ఒక చనిపోయిన కొంగ నేలపై పడి ఉంది. అప్పుడు ఆ అబ్బాయి ఆ కొంగను దాటి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ చనిపోయిన కొంగ మానవ స్వరంతో మాట్లాడుతూ, బాబు నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు అతడు చెప్పాడు, నేను ఒక పేదవాడి కుమారుణ్ణి. నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకు యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ కొంగ ఇలా చెప్పింది, బాబు యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నావు కదా, నా ప్రశ్న ఒకటి అడుగు. నేను ఈ చెరువుకుండా చాలా కాలంగా చనిపోయి పడి ఉన్నాను. అప్పుడప్పుడు నీటి అలలు వస్తున్నా శరీరం చెరువు లోపలికి వెళ్ళట్లేదు. ఎలా లోపలికి వెళ్ళిందో అలానే మళ్ళీ ఒడ్డున పడిపోతుంది. ఎన్నాళ్ళైనా నాకు ఇలా ఉండటం ఏంటి అని కొంగ బాధపడుతుంది. నేను ఏ పాపం చేశానో అందుకే శిక్ష నాకు ఇలా పడింది. దీనికి అసలు కారణం ఏమిటో తెలుసుకుని రా అని అన్నది. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, సరే నేను ఖచ్చితంగా మీ ప్రశ్నను యమధర్మరాజు గారి వద్దకు వెళ్ళి అడుగుతాను అని చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుండి వెళ్ళసాగాడు. ఆ అబ్బాయి అలా నడుస్తూ నడుస్తూ యమధర్మరాజు దగ్గరికి యమపురికి చేరుకున్నాడు. యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి చేతులు జోడించి అన్నాడు, ఓ యమధర్మరాజా, నా తండ్రి ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? నా తండ్రి ఉన్నప్పుడే తనకు వచ్చిన సంపాదనలో రోజూ కాస్త దానం చేస్తూ ఉండేవాడు. మేము కాస్త డబ్బులతోనే జీవితాన్ని కొనసాగించేవాళ్ళం. కానీ ఇప్పుడు నా తండ్రి కూడా లేడు. నేను నా తల్లి ఆకలితో అలమటిస్తున్నాము. దయచేసి నా తండ్రిని త్వరగా ఇంటికి పంపించండి అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు అబ్బాయి మాటలు విని, సరే నీ తండ్రిని త్వరగా ఇంటికి పంపుతాను, ముందు నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్తాడు. తర్వాత ఆ అబ్బాయికి తన దగ్గర కూర్చోబెట్టుకుని అక్కడికి భోజనం పెట్టాడు. ఆ అబ్బాయి భోజనం చేసిన తర్వాత యమధర్మరాజు ఇలా అన్నాడు, ఇంకా ఏం కావాలి నీకు అని. అప్పుడు ఆ అబ్బాయి తన ప్రయాణంలో ఎదురైన అందరి ప్రశ్నలను రాజుగారిని అడిగాడు. యమధర్మరాజు అన్నిటికీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. తర్వాత చెప్పాడు, బాబు ఇక నువ్వు వెళ్ళు. వెళ్ళేటప్పుడు అందరికీ సమాధానాలు తెలియజేయు. ఇప్పటి నుండి నువ్వు ఇంటికి వెళ్ళు. నీ తల్లి ఎదురు చూస్తుంది. నీ తండ్రి ఇంటికి చేరుతాడులే అన్నాడు. దాంతో ఆ అబ్బాయి యమధర్మరాజుకు నమస్కరించి తిరిగి తన ఇంటికి నడవసాగాడు. మార్గ మధ్యలో మొదటిగా అతడు చెరువు ఒడ్డున పడిపోయిన ఆ కొంగను చూశాడు. అప్పుడు ఆ చనిపోయిన కొంగ అబ్బాయిని చూసి ఇలా అన్నది, బాబు యమధర్మరాజు గారిని నా ప్రశ్న అడిగావా అని. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, అవును, నేను మీ ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగాను. అప్పుడు యమధర్మరాజు గారు చెప్పారు, మునుపుట నీవు ఒక గొప్ప పండితుడివి, కానీ భూమి మీద ఉన్నప్పుడు జ్ఞానాన్ని ఎవరికీ పంచలేదు. ఇప్పుడు నీవు చనిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞానం నీలోనే ఉంది. నీవు ఎవరికైనా ఈ జ్ఞానాన్ని చెప్పినప్పుడే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అన్నాడు. అప్పుడు ఆ చనిపోయిన కొంగ, బాబు ఇప్పుడు నా పరిస్థితి ఇలానే ఉంది. నా దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి ఎవరూ రారు ఇప్పుడు, కాబట్టి నువ్వు నా జ్ఞానాన్ని తీసుకో అన్నది. దాంతో ఆ బాబు సరే అని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ కొంగ తన వద్ద ఉన్న మొత్తం జ్ఞానాన్ని అబ్బాయికి ఇచ్చింది. ఆ జ్ఞానం ఇచ్చిన వెంటనే దానికి ఆత్మకు మోక్షం లభించింది. ఆ తర్వాత ఆ అబ్బాయి ముందుకు వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతడు ఒక బాతును కలుసుకున్నాడు.
ఆ బాతు అడిగింది, నీవు నా ప్రశ్న యమధర్మరాజు గారిని అడిగావా అని. అప్పుడు యమధర్మరాజు గారు ఇలా అన్నారు, నీవు నీ లోపల అమృతాన్ని దాచుకున్నావు. నీవు ఆ అమృతాన్ని ఎవరికైనా ఇస్తే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అని. అప్పుడు ఆ బాతు అన్నది, బాబు ఇప్పుడు ఈ అమృతాన్ని ఎవరు తీసుకుంటారు, నీవే నా అమృతాన్ని తీసుకో అని. అప్పుడు ఆ బాతు తన దగ్గర ఉన్న అమృతాన్ని ఆ అబ్బాయికి ఇచ్చింది. అమృతాన్ని ఇచ్చిన వెంటనే ఆ బాతు ఆత్మ మోక్షం పొందింది. అలాగే ఆ అబ్బాయి ముందుకు వెళ్ళాడు. మార్గ మధ్యలో అతను ఒక రైతును కలుసుకున్నాడు. అతను దరిదాపుగా వెళ్లే ప్రయాణికుల కోసం బావిని తవ్వుతూ ఉన్నాడు. ఆ రైతు ఆ అబ్బాయిని చూసి ఎంతో ప్రేమతో అడిగాడు, బాబు నీవు యమధర్మరాజు గారిని నా ప్రశ్నను అడిగావా అని. అప్పుడు ఆ అబ్బాయి అవును అడిగాను అన్నాడు. నీ ఇంట్లో ఒక కన్య ఉంది. నీవు ఆ అమ్మాయికి వివాహ వయసు వచ్చినా కూడా నీవు ఆమెకు వివాహం చేయకుండా వేరే పనుల్లో నిమగ్నమైపోయావు. నీవు ఆ అమ్మాయికి వివాహం చేసే వరకు బావిలో నీరు రావు. ముందు మీ ఇంటికి వెళ్ళి భగవంతుడు మీకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చెయ్యి. ముందు నీ కూతురిని వివాహం చేసిన తర్వాత అప్పుడు బావిని తవ్వు, అప్పుడు నీళ్లు పడతాయని చెప్పాడు. దాంతో ఆ రైతు అన్నాడు, నాకు నా కూతురికి పెళ్లి చేసేందుకు వరుడు ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతాడు అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయిని చూసి అన్నాడు, నువ్వు చాలా మంచివాడివి, అందంగా ఉన్నావు, కాబట్టి నీవే నా కూతురిని పెళ్లి చేసుకో. దాంతో ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. తర్వాత ఆ రైతు చాలా సంపాదన ఇచ్చి తన కూతురిని ఇచ్చి వివాహం జరిపించాడు. దాని తర్వాత ఆ అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్తున్నాడు. మార్గం మధ్యలో అతడు నాగుపామును చూశాడు. ఆ పాము అడిగింది, బాబు నీవు నా ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగావా అని. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, నేను అడిగాను. నీ దగ్గర నాగమణి ఉంది అంట. నీవు దానిని ఎవరికి ఇవ్వడం లేదు, ఎవరికైనా దానం చేయటం లేదు. నీవు ఆ నాగమణి ఎవరికైనా దానం చేసినప్పుడే నీ శాపం తొలగిపోతుంది అన్నాడు. అప్పుడు ఆ పాము అన్నది, బాబు నేను ఈ నాగమణిని ఎవరికి ఇవ్వాలి, దానం నీవే తీసుకో అని. అప్పుడు ఆ నాగమణిని ఆ అబ్బాయికి ఇచ్చింది. ఆ నాగమణి ఇచ్చిన వెంటనే దానికి మోక్షం పొందింది. ఇలా అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్ళాడు. మార్గ మధ్యలో అతడికి ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఒకప్పటి ఆయన అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ చెట్టు అడిగింది, బాబు నీవు నా ప్రశ్నలు యమధర్మరాజు గారిని అడిగావా అని. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, అవును అడిగాను. నీవు గత జన్మలో ఒక గురువు, కానీ విద్యార్థులకు సరైన విద్యను ఇవ్వలేదు. బదులుగా చిన్నపిల్లలతో పనులు కూడా చేయించుకున్నావు. అందుకే ఆ పిల్లల శాపం నీకు తగిలింది. అందువల్ల నీవు చెట్టుగా మారిపోయావు. నీవు నీ జ్ఞానాన్ని ఎవరికైనా ఇచ్చినప్పుడే నీ ఆత్మ మోక్షం పొందుతుంది అన్నాడు. అప్పుడు అదంతా విన్న చెట్టు అన్నది, బాబు నాకు ఇప్పుడు ఎవరు దొరుకుతారు, నీవే తీసుకో ఆ జ్ఞానాన్ని. అప్పుడు ఆ చెట్టు తన వద్ద ఉన్న మొత్తం జ్ఞానాన్ని ఆ అబ్బాయికి ఇచ్చింది. ఆ చెట్టు ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వెంటనే అది మోక్షం పొందింది. ఆ తర్వాత ఆ అబ్బాయి తన భార్య తన ఇంటికి చేరుకున్నాడు. ఆ అబ్బాయి ఇంటికి చేరుకోగానే అతని తల్లి ఎంతో ఆనందించింది. ఆమె మురిసిపోయింది. బిడ్డా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీతో పాటు ఈమె ఎవరు అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి తన తల్లికి జరిగిన ప్రతి విషయాన్ని చెప్పాడు. అప్పుడు అనుకోకుండా తన తండ్రి ఆత్మ అతడికి మెరుస్తూ కనిపించింది. ఆకాశంలో నాన్న నాన్న అంటూ ఎంతో పిలిచాడు. అతడు అక్కడి నుండి తన కొడుకుని ఆశీర్వాదాలు ఇచ్చాడు. అప్పుడు ఆ అబ్బాయి తెలుసుకున్నాడు తన తండ్రి తిరిగి రావడం సాధ్యం కాదు అని. కానీ యమధర్మరాజు తన తండ్రి చేసిన ధర్మఫలాన్ని ఈ అబ్బాయికి ప్రసాదించాడు. ఈ కథ ద్వారా మహాత్ముడు తన భార్యకు చెప్పాడు, పిల్లలు తమ తల్లిదండ్రుల పాపపుణ్యాలను ఎలా పొందుతారు, మన కర్మ ఫలితాలను మనకు ఎలా వస్తాయో అని. తల్లిదండ్రులు చేసిన సత్కర్మల వల్ల మనకు ఎలా మేలు జరుగుతుందో అలాగే మనం చేసే మన మంచి చెడుల కర్మలు మనకు కూడా అలాగే కలుగుతాయి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.